హలో నమస్తే పీపుల్ వనకం ఎల్లరికి నమస్కారం. ఎలా ఉన్నారు? అందరైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అక్కీస్ లైఫ్ స్టైల్. టుడే అవర్ ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ బగారా రైస్ అండ్ ఆలూ గ్రేవీ కర్రీ ఇన్ రైస్ కుక్కర్. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా? సో ముందుగా రైస్ కుక్కర్ పెట్టుకోండి. రైస్ కుక్కర్లో బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్న తర్వాతకి కుక్లోకి రైస్ కుక్కర్ పెట్టుకోండి. స్విచ్ ఆన్ చేసుకొని దెన్ ఆఫ్టర్ ఆయిల్ వేసుకోండి. 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా ఇక్కడ నేను. తర్వాత జీరా వేసుకోండి. జీరా చటపటలాడుతున్నప్పుడు బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇక్కడ మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నా. చెక్క, లవంగ, ఇలాచి అండ్ సాజీరా వేసుకొని మంచిగా వాటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి. అవి చటపటలాడుతున్నప్పుడు ఆనియన్స్ అనేది వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి దాన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మనము గ్యాస్ స్టవ్ పైన కాకుండా రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాము కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అడుగు అనేది అంటకుండా మనకు ప్రాపర్గా అవుతుందన్నమాట. అడుగంటేస్తే మళ్ళీ రైస్ పాడైపోతుంది. సో మంచిగా కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుతున్నాను. సో దట్ అడుగు అనేది మాడిపోదు అని చెప్పేసి. మనం ఇక్కడ రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాం, గ్యాస్ స్టవ్లో కాదు కాబట్టి సిమ్లో పెట్టే ఆప్షన్ మనకు లేదు కాబట్టి మనం అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. సో దట్ మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కూడా చాలా బాగా కలుపుకోవాలి. అంటే ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మెల్ట్ అయ్యే వరకు, అంటే కరిగిపోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అడుగు వెంటనే అంటేస్తుంది కాబట్టి కలుపుకోండి. తర్వాతకి చిల్లీస్ వేసుకున్న, గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న. సో దట్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్కి అన్నిటికీ బాగా పడుతుందని. సో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. వాటర్ వేసుకున్నాక బాగా కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని లిడ్ పెట్టేసుకున్న తర్వాతకి బాగా వాటర్ మరుగుతూ ఉండాలి. చూడండి, చెక్ చేసుకోండి, బాగా మరుగుతూ ఉండాలి. మరుగుతున్నాక అక్కడ కుక్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిపోతే గ్రీన్లోకి వెళ్ళిపోతుంది అనమాట, వామ్లోకి. సో చెక్ చేసుకొని రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి లిడ్ పెట్టేసి వదిలేసేయండి. ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా ఒకసారి అలా జస్ట్ చెక్ చేయండి వెదర్ రైస్ కుక్ అవుతుందో లేదా అనేసి. లిడ్ తీసేసి కలిపేసి మళ్ళీ సేమ్ ఫ్లాట్గా చేసేసి మళ్ళీ లిడ్ పెట్టండి. లిడ్ పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దో ఇట్స్ బగారా రైస్ ఆల్సో గ్రీన్ వచ్చేస్తుంది మనకు. సో పక్కకు తీసి పెట్టేసుకోవడమే. ఆలూ కర్రీకి రైస్ కుక్కర్లో బౌల్ పెట్టేసుకోండి. బౌల్ పెట్టగానే అక్కడ గ్రీన్‌లో ఉంటుంది. కుక్‌లోకి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేసుకున్న తర్వాతకి జీరా వేసుకోండి. జీరా బాగా చిటపటలాడాలి. బాగా చిటపటలాడేటప్పుడు కరివేపాకు, ఇంకా గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా ఆయిల్‌లో వేగేటట్టు, మంచిగా ఆయిల్ అంతా ఆనియన్స్‌కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి అవి బాగా బ్రౌనిష్ కలర్‌లో చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట స్లోగా. అప్పుడు లిడ్ పెట్టేసుకోండి. కొంచెంసేపు లిడ్ పెట్టుకుంటే ఏంటంటే రెడిష్‌లో చేంజ్ అయ్యేటప్పుడు మనకు లిడ్ పైన వాటర్ వచ్చేస్తాయి. సో మంచిగా వేగినట్టు అర్థం అనమాట. సో దెన్ ఆఫ్టర్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాక అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి రైస్ కుక్కర్ కాబట్టి. సో మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్‌కి అన్నిటికి బాగా సాల్ట్ పట్టాలని చెప్పేసి సాల్ట్ వేసుకున్న. బాగా మిక్స్ చేసుకున్న సాల్ట్‌ని కూడా. సాల్ట్ బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను టమాటో ప్యూరీ తీసుకున్నా అనమాట. టమాటోని మిక్సీలో పట్టి ప్యూరీ తీసుకున్నా. సో దట్ గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది మంచిగా అనేసి గ్రేవీ తీసుకున్నాను. సో ఆ గ్రేవీ మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా ఆయిల్‌లో కుక్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు లిడ్ పెట్టుకోండి. లిడ్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పైకి తేలినప్పుడు అంటే ఆ పచ్చిదనం అనేది టమాటాలో పోయిన తర్వాతకి ఆయిల్ పైకి తేలుతుంది కదా! అప్పుడు మనము పొటాటోస్ వేసుకోవాలి. అంటే ఆలుగడ్డలు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఆ ఆయిల్ మిశ్రమంలో ఈ ఆలూస్ అనేది మంచిగా మిక్స్ అయ్యి ఫ్రై అవుతాయంటే ఆ ఇంగ్రీడియెంట్స్ అంతా బాగా పట్టి ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట. దెన్ ఆఫ్టర్ మనము చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్, ఇంకా పసుపు, ఉప్పు, ధనియా, జీలకర్ర పౌడర్, ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకేమైనా సాల్ట్ తక్కువ అనిపించిందనుకోండి చిల్లీ పౌడర్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి. ధనియా, జీరా పౌడర్ వేసుకున్నా. ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ధనియా, జీరా పౌడర్‌తో పాటు మంచిగా మిక్స్ చేసేసుకోండి దాన్ని. బాగా అంటే
ఇక్కడ రైస్ కుక్కర్ కాబట్టి యాజ్ యూజువల్‌గా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటేస్తుంది. దెన్ ఆఫ్టర్ లిడ్ పెట్టండి. లిడ్ పెట్టాక ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పైకి తేలిన తర్వాతకి ఇంకా ఆయిల్ పైకి తేలిందంటే అవన్నీ బాగా ఫ్రై అయ్యాయన్నమాట. దెన్ ఆఫ్టర్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న. వాటర్ వేసుకొని మంచిగా లిడ్ పెట్టేసుకున్న. లిడ్ పెట్టేసుకున్న తర్వాతకి అక్కడ చూడండి అక్కడ వాటర్ మనకు రైస్ కుక్కర్‌లో నుంచి పైకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే పైకొచ్చేసినాయి అంటే ఆల్మోస్ట్ అది కుక్ అయ్యింది అని అర్థం. అంటే ఆల్మోస్ట్ అది కుక్ అవుతుంది, కుక్ అయ్యింది, ఇంగ ఆవిరి పడుతుందని అర్థం. అప్పుడు ఒక 1 సెకండ్, 2 సెకండ్స్ అలా లిడ్ తీసేసి పక్కకు పెట్టండి. పక్కకు పెట్టి బాగా అబ్జర్వ్ చేయండి. లైక్ వెదర్ అది అడుగంటుతుందా లేదా అనేసి. ఇక్కడ నాకేం అడుగంటినట్టు ఏమి అనిపించలేదు. కాబట్టి నేను మిక్స్ చేసుకోలేదు. ఒకవేళ మీకు అడుగంటినట్టు అనిపించిందంటే జస్ట్ ఒక్కసారి అలాగా మిక్స్ చేసుకోండి. అంటే వాటర్ అలా పైకొచ్చిందనంటే అండ్ ఆల్మోస్ట్ కుక్ అయ్యింది అని అర్థము. అందుకని అలా వాటర్ అనేది పైకొస్తూ ఉంటదనమాట ఉడికేటప్పుడు. సో, మీకు అనిపిచ్చిందంటే జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని అడుగంటుతుందా ఏంటి అనేది చెక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ నేను కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుంటే లైక్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా కర్రీకి పడుతుందనేసి మిక్స్ చేసుకున్నా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా లిడ్ పెట్టేసి వదిలేసా. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఒక్కొక్కసారి గ్రీన్ లైట్‌లోకి చేంజ్ అవ్వదు. మీరు చెక్ చేసుకోండి వెదర్ అది కుక్ అయిందా లేదా అనేసి. అకార్డింగ్‌లీ మీకు ఓకే అనిపిస్తే మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. గ్రీన్ లైట్ రాకపోయినా ఒకవేళ వచ్చిందంటే ఓకే ఫైన్. ఆలు కూడా చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది. దో గ్రేవీ ఉన్నా నాకు గ్రీన్ లైట్ వచ్చేసింది. సో దట్ అది కుక్ అయిపోయింది అని అర్థం. సో ఆలు కర్రీ ఈజ్ ఆల్సో రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ఎ బెల్ ఐకాన్ గైస్. లెట్స్ మీట్ ఇన్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.